Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss CGL 2024 prelims geometry previous questions. So basic గా మనకి geometry అనగానే 3 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఒకటి ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ పాలిగాన్స్, రెక్టాంగిల్స్, ఓకే, స్క్వేర్స్, పారలోగ్రామ్స్ ఇవన్నీ కూడాను, అండ్ సర్కిల్స్. ఓకే, సో బేసిక్ గా మనకి అన్ని షిఫ్ట్స్ లో కలిపి ట్రయాంగిల్స్ నుంచి నియర్లీ 54 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్ నుంచి 6, సర్కిల్స్ మొత్తం కలిపి ఒక 56 క్వశ్చన్స్ వచ్చాయి. సో కాబట్టి మనం అగైన్ లైక్ ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ చెప్పుకున్నట్టే ఈ 3 సబ్ టాపిక్స్ కి 3 వీడియోస్ లో చెప్తాం. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ట్రయాంగిల్ సంబంధించిన టోటల్ 54 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ గా ఒకే వీడియోలో చెప్తాం. సో కొంచెం లెంతీ వీడియో అవ్వచ్చు, బట్ చాలా క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే చెప్పుకుంటాం. ఓకే, బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీవన్, మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్ చూసే టైంకి మీకు డెఫినెట్ గా ఈ జామెట్రీకి సంబంధించిన ఫార్ములాస్, జామెట్రీకి సంబంధించిన కాన్సెప్ట్స్ అవన్నీ మీకు అవగాహన ఉండాలి. ఓకే, మేబీ మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోవచ్చు, మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మన క్లాసెస్ వినడం అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవేమీ అవ్వకుండా మాత్రం ఈ వీడియోస్ చూస్తే కొంచెం ఫాస్ట్గా చెప్పినట్టు లేకపోతే కొంచెం అర్థం కానట్టు ఉంటుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ వన్. The angles of triangles are such that one is average of the other two, then the angles are. ఇది బేసిక్ గా చాలా సింపుల్ క్వశ్చన్ అండ్ రెగ్యులర్ క్వశ్చన్. ఎప్పుడైనా ట్రయాంగిల్ లోని ఒక యాంగిల్ అనేది మిగతా 2 యాంగిల్స్ కి యావరేజ్ అవ్వాలి అంటే ఆ యాంగిల్స్ ఖచ్చితంగా ఏమవుతాయమ్మా, 30, 60, 90. ఓకే, అంతేకాకుండా 3 యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నా కూడాను సేమ్ 30, 60, 90. సో కాబట్టి ఈ 30, 60, 90 అనేది అలా కాకుండా మనకి ఏంటంటే రేడియన్ మెజర్స్ లో ఇచ్చాడు. సో రేడియన్ మెజర్స్ లో ఏమవుతుంది, π/6, π/3 అండ్ π/2. సో ఎక్కడ ఉందో అదే ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. If 45 and 65 are the angles of a triangle, then find the exterior angle of the third angle. సో మనకి ఆల్రెడీ ఎప్పుడు కూడా మనం ముందే నేర్చుకున్నాం ఏమని, ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్ లో ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ది రిమైనింగ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. సో రిమైనింగ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఇచ్చాడు, ఒకటి 45, ఇంకోటి 65 అని. సో ఇప్పుడు ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దీస్ 2 ఇంటీరియర్ యాంగిల్స్. సో 45 + 65 ఎంత వస్తుందమ్మా, 110. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్. In triangle ABC, AB equal to AC. AB equal to AC means 2 sides are equal. So it is an isosceles triangle. Okay, AB and AC are equal. Next, angle A is 80. So ఇప్పుడు చూడండి మనకి AB equal to AC అంటే డెఫినెట్ గా angle B and angle C are equal. So sum of the angles in a triangle is 180. So దాంట్లో ఒకటి 80 అయిపోయింది కాబట్టి ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది, 100 అవుతుంది. అంతేనా? ఇప్పుడు మనకి ఈ రెండు ఈక్వల్ అంటున్నాం, యాంగిల్ బి అండ్ యాంగిల్ సి రెండు ఈక్వల్ టు 50 అంటే డెఫినెట్ గా ఈ రెండు ఎంత అవుతాయి అప్పుడు, 100/2 అంటే ఎంత, 50 degrees. యాంగిల్ బి is 50 అండ్ యాంగిల్ సి is also 50. సో ఆప్షన్ ఏ is the correct answer. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, half of angle A plus angle B plus angle C is 120, then value of 1/4 of angle A. సో కాబట్టి ఎప్పుడు కూడా ట్రయాంగిల్ లోని మనకి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ 180. సో మనకి ఈ కండిషన్ తెలుసు, ఇట్ ఈస్ జనరల్, అండ్ వాడు ఒక కండిషన్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ ని సాల్వ్ చేస్తే ఈ సెకండ్ కండిషన్ నుంచి ఫస్ట్ కండిషన్ తీసేశారు అనుకోండి, ఈ టూ ఈక్వల్ క్యాన్సిల్ అయిపోతాయి. యాంగిల్ ఏ నుంచి హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏ తీస్తే హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 - 120 అంటే 60. ఇప్పుడు మనకి ఏం కావాలి, 1/4 అంటే దీన్ని /2 చేయండి. సో 60/2 అంటే ఎంతమ్మా, 30 degrees. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ LMN, యాంగిల్ L ఈజ్ 118 అండ్ LM ఈక్వల్ టు LN, ఫైండ్ యాంగిల్ N. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కి ఏంటంటే ప్రతిసారి మీరు మళ్ళీ డయాగ్రామ్ వేయడం, యాంగిల్ L అంటే ఇప్పుడు LMN, LM ఈక్వల్ టు LN, సో 118. సో LM ఈక్వల్ టు LN కాబట్టి యాంగిల్ M యాంగిల్ N ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక యాంగిల్ 180 అయినప్పుడు రిమైనింగ్ సమ్ ఆఫ్ ది అదర్ 2 యాంగిల్స్ ఏమవుతుంది, 180 - 118 అంటే ఇప్పుడు 62. అవి రెండు ఈక్వల్ కాబట్టి ఈక్వల్ టు ఎంత అవుతుంది, 62/2, 31 degrees అని మొత్తం డయాగ్రామ్ వేసి చేయకూడదు. అదేంటంటే మళ్ళీ మీకు తెలియకుండానే ఒక 5 to 10 seconds పట్టేస్తుంది అనమాట. సో మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తారు కదా, చేసేటప్పుడే
ln ఈక్వల్ టు ln, టూ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఈ టూ సైడ్స్ లో ఏదైతే కామన్ లెటర్ ఉంటుందో దట్ ఈస్ ద అన్ఈక్వల్ యాంగిల్. ఏవైతే డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ ఉంటాయో దూస్ ఆర్ ద ఈక్వల్ యాంగిల్స్. అంతే, అది తెలియాలి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఈ అన్ఈక్వల్ యాంగిల్ ఎల్ అనేది 180 ఇచ్చాడు. అప్పుడు ఈక్వల్ యాంగిల్ ఏమవుతుంది? డైరెక్ట్లీ 180 మైనస్ 118/2, దట్ ఈస్ 62/2 అంటే 31 degrees. ఇలా చేసేసుకోవాలి ఫాస్ట్ గా, అర్థమైందా? అంతేగాని ప్రతిదానికి మనం డయాగ్రామ్ వేస్తామంటే జస్ట్ అదొక డయాగ్రామ్ వేయడానికి, దాంట్లో మీరు వాల్యూస్ రాయడానికి, ఎల్ఎంఎన్ అని పెట్టడానికి దగ్గర ఒక 5 to 10 seconds పోతుంది అనమాట. సో దాన్ని కూడా మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఓకే, నెక్స్ట్ 6th వన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ PQR, S is a point on the side QR such that PS is perpendicular to QR. Then which of the following options is true? సో ఏదో ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ PQR లో PS is perpendicular to QR అంట. మీరు మన క్లాసెస్ చూస్తే దాంట్లో మనం ఆల్టిట్యూడ్ అనే కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం. ఏం చెప్పాం డైరెక్ట్ గా? ఈ PQS ట్రయాంగిల్ అలానే PSR ట్రయాంగిల్ యూజ్ చేసి PQ స్క్వేర్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్ అనుకుంటే PQ స్క్వేర్ మైనస్ QS స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PR స్క్వేర్ మైనస్ RS స్క్వేర్. ఇది మనం చెప్పాం. ఏమీ లేదమ్మా, ఈ ట్రయాంగిల్లో ఇది ఒక సైడ్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ మైనస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్, అండ్ ఈ PSR ట్రయాంగిల్లో ఈ హైపోటెనస్ స్క్వేర్ మైనస్ దిస్ స్క్వేర్ అనేది PS స్క్వేర్. సో రెండు ఈక్వల్ చేస్తాం. సో ఇక్కడ ఎక్కడ మైనస్ లేవు, ప్లస్లు ఉన్నాయి కాబట్టి మైనస్లను ఒక సైడ్ చేస్తే PQ స్క్వేర్ ప్లస్ PS స్క్వేర్, సారీ PR మైనస్ ఒక్క నిమిషం, PQ స్క్వేర్, ఓకే, PR స్క్వేర్ ప్లస్ QS స్క్వేర్, అంతేనా? ఇప్పుడు ఇది ఎక్కడుందో చూడండి. PQ స్క్వేర్ PR ప్లస్ QS, నెక్స్ట్ PQ ప్లస్, ఇది PS కాదు, PR ప్లస్ RS ఇది. ఓకే ఓకే, PR ప్లస్ RS. సో PQ స్క్వేర్ ప్లస్ RS స్క్వేర్ ఇక్కడ ఉంది, అండ్ ఈజ్ ఈక్వల్ టు PR స్క్వేర్ ప్లస్ QS స్క్వేర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా చేయొచ్చు. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? లేదు, ఇంకోలా చేయొచ్చు. ఏం చేస్తామంటే ట్రయాంగిల్ PQR ని ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ గా తీసుకోండి. PQR, ఓకే, PS ఈజ్ పెర్పెండిక్యులర్ టు QR. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? PR అంటున్నాడు, QS అంటున్నాడు. ఓకే, PQ స్క్వేర్ ప్లస్ SR స్క్వేర్ అంటున్నాడు. సో కాబట్టి మనకి ఎక్కడ PS గురించి లేదు. కాబట్టి నేను ఫర్ సపోజ్ అన్ని సైడ్స్ ఈక్వల్ టు 2 అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఇది 1, ఇది 1, ఇది 2, ఇది 2 అవుతుంది. సో ఆప్షన్ లో వేసి ఎక్కడ ఏ ఆప్షన్ లో LHS RHS ఈక్వల్ వస్తుందో చూడండి. ఓకే, అప్పుడైనా మీకు సరిపోతుంది. సపోజ్ అట్లా మోర్ దెన్ 1 ఆప్షన్ వచ్చింది అనుకోండి, ఇంకా డెఫినెట్ గా మీరు మామూలుగానే చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 7th వన్. ద మెజర్స్ ఆఫ్ 3 angles ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 17:13:15. Find the positive difference between the greatest and the smallest of these 3 angles. So sum of the angles ఎంతమ్మా? 180 degrees. ఇప్పుడు సమ్ ఎంత అవుతుంది? 17 + 13 + 15 అంటే 20, 30, 45. సో 45 parts 180 అంటే 45 ones 45 fours. సో 1 part 4 degrees. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ ఎంత? 17 అండ్ స్మాలెస్ట్ ఎంత? 13. సో 17 - 13 ఎంతమ్మా? 4 parts. సో 4 parts ఎంత అవుతుంది? 16 degrees. So option A is the correct answer. Okay. Next, 8th one. In triangle ABC, the length of side BC is 2 centimeters less than twice the length of side AB. The length of side AC exceeds the length of side AB by 10 centimeters. Then and the perimeter of the triangle is 40 centimeters. Perimeter ante it is sum of the sides of the triangle. Determine the length of the smallest side of the triangle. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ బేసిక్ గా మనం మెన్సురేషన్ 2D లో చెప్తాం అనమాట. ఎందుకంటే మెన్సురేషన్ ఈజ్ ఆల్ అబౌట్ పెరిమీటర్ అండ్ ఏరియాస్, కానీ మనకి ఇది ఓన్లీ సమ్ ఆఫ్ ది సైడ్సే కాబట్టి దీంట్లో చెప్పుకున్నాం. సో ఎనీవేర్ ఇట్స్ ఓకే. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఏబి అనే సైడ్ యొక్క లెంత్ కనుక మనం ఎక్స్ అనుకుందాం. ఓకే, దీన్ని ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఏమంటున్నాడు? ద లెంత్ ఆఫ్ బీసీ ఈజ్ 2 centimeters లెస్ దాన్ ద ట్వైస్ ద లెంత్ ఆఫ్ ఏబి. సో అంటే ఎంత? 2x కి 2 తక్కువ.
నెక్స్ట్ అండ్ ద లెంత్ ఆఫ్ AC exceeds the length of side AB by 10 అంటే ఇది x plus 10. సో పెరిమీటర్ సమ్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ ఎంత ఉంది? x plus 2x 4x 10 minus 2 8 4x plus 8 is 40 that is given. సో 4x equal to 32 and x equal to 8. ఇప్పుడు మనం స్మాలెస్ట్ సైడ్ కనుక్కోవాలి. స్మాలెస్ట్ సైడ్ ఎంత అవుతుంది చూడండి, ఇది 8 అవుతుంది, ఇది 18 అవుతుంది, ఇది 14 అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 8 centimeters is the correct answer. Okay, next. In the following sets, which set represents the angles of triangle? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ అనేది 180 అవ్వాలి, అలా మీరు చూసుకోవాలి. కానీ ఫస్ట్ ఆప్షనే మనం ఎప్పుడు ట్రిగ్నోమెట్రీ ఆర్ ట్రయాంగిల్స్ లో చూస్తే చాలా ఎక్కువ సార్లు అబ్జర్వ్ చేసే యాంగిల్ ఇచ్చేసాడు 30, 60, 90. సో మిగతా మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 10th. In a triangle, the length of sides are 6 units and 12 units and x units. How many possible integer values are there for x? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, థర్డ్ సైడ్ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ డిఫరెన్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ అండ్ సమ్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. అంటే 12 minus 6 కి 12 plus 6 కి మధ్యలో ఉంటుంది. ఓకే, కాబట్టి 12 minus 6 అంటే 6, 12 plus 6 అంటే 8. సో 6 కి 18 కి మధ్యలో ఉన్న ఇంటీజర్ వాల్యూస్ ఏంటి? 7 నుంచి స్టార్ట్ చేయాలి. ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదమ్మా, ఓన్లీ లెస్ దాన్ మాత్రం. ఓకే, కాబట్టి 7, 8, 9 అండ్ సో ఆన్ 17 వరకు. అంటే ఎన్ని వాల్యూస్ అమ్మ మొత్తం? 17 minus 7 10 plus 1 దట్ ఈస్ ఈక్వల్ టు 11 వాల్యూస్ అనేవి పాసిబుల్ మనకి, ఇంటీజర్స్. ఓకే, నెక్స్ట్. If a triangle has a perimeter of 52 units, then all its sides have length. సో ఇక్కడ చూడండి, బేసిక్ గా ఇప్పుడు మనకి 52 యూనిట్స్ అనుకోండి. ఇది ఫర్ సపోజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయ్యింది అనుకోండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుంటే మనం 52/3 అంటే ఎంత అవుతుందమ్మా? దగ్గరగా 17 పాయింట్ సంథింగ్, అంతేనా? 17.33 సెంటీమీటర్స్ ఉండాలి, అంతేనా? ఈజ్ ఎసర్ క్లియర్? ఎసర్ అంటే ఇప్పుడు ప్రతి సైడ్ కూడాను ఖచ్చితంగా, ఓకే, ఖచ్చితంగా 17.33 ఉండాలంటే అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను ఇలా తీసుకున్నాను అనుకోండి, 25, 25, 2 పాసిబుల్ ఉందా లేదా? ఒక ట్రయాంగిల్, ఒక 3 సైడ్స్ ఉన్న ఒక పాలిగాన్ అనేది ట్రయాంగిల్ ఫామ్ చేయాలి అంటే, ఒక క్లోజ్డ్ ఫిగర్ ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే సమ్ ఆఫ్ 2 sides is always greater than the third side and difference of those 2 sides is always less than the third side. అది కదా కండిషన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి 25, 25, 2 ఇది పాసిబుల్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ వచ్చేటప్పుడు దెన్ ఆల్ ఇట్ సైడ్స్ హ్యావ్ లెంత్ అని చెప్తూ లెస్ దెన్ ఇట్లా అడిగాడంటే డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పెరిమీటర్ బై 2 కన్నా తక్కువే ఉంటుంది. ప్రతి సైడ్ ఖచ్చితంగా పెరిమీటర్ కన్నా, హాఫ్ పెరిమీటర్ కన్నా ఎక్కువైతే ఉండదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే పెరిమీటర్ కన్నా ఇప్పుడు 26 నేను తీసేసుకున్నాను అనుకోండి, అక్కడే 52 అయిపోయింది, ఇంక థర్డ్ సైడ్ లేదు అక్కడ. కాబట్టి ఖచ్చితంగా పెరిమీటర్, హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్, సెమీ పెరిమీటర్ కన్నా తక్కువే ఉంటుంది. సో లెస్ దాన్ 52/2 అంటే 26 సెంటీమీటర్స్ కన్నా ఖచ్చితంగా ప్రతి సైడ్ కూడా తక్కువే ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 12th. In triangle PQR, PQ equal to PR and PT is perpendicular to QR, and if PQ is 17, PT is 15, then what is the measure of QR? Very simple question. So చూడండి, ఇది PQ and PR are equal. ఇక్కడ మనకి యాంగిల్స్ ఇవ్వలేదమ్మా, సైడ్స్ ఇచ్చాడు, ఈ రెండు ఈక్వల్ అన్నాడు. PQ 17 కాబట్టి PR కూడా 17. PT ఏంటంట? పెర్పెండిక్యులర్. ఓకే, సిన్స్ ఇట్ ఈస్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్, altitude on the unequal side is always median to the third side. అంటే PT అనేది ఆల్టిట్యూడే కాదు, మీడియన్ కూడా అవుతుంది, అంటే ఈ రెండు ఈక్వల్. ఓకే, PT ఎంత ఇచ్చాడు? 15. సో సిన్స్ ఇట్ ఈస్ అన్ ఆల్టిట్యూడ్ ఇస్ 90 degrees. ఓకే, సో ఇప్పుడు చూడండి PTR చూసుకుంటే ఇది 15, ఇది 17. సో వాట్ షుడ్ బి ద అదర్ సైడ్? 8, బికాస్ 8, 15, 17 ఈస్ ట్రిప్లెట్. ఇది 8 కాబట్టి ఇది 8. సో టోటల్ QR ఎంత అవుతుంది? 16 సెంటీమీటర్స్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. PQR are the 3 angles of a triangle
P minus Q20 and Q minus R 26, then angle P is equal to. ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే ఏ విధంగా చేస్తే కొంచెం ఫాస్ట్గా వస్తుంది అనేది తెలియాలి. అది మీకు మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఎన్ని ఈక్వేషన్ సాల్వ్ చేసినా మొత్తానికి ఆన్సర్ వస్తుంది, కానీ ఏ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఫాస్ట్గా వస్తుంది అనేది తెలియాలి. మీకు అందరికీ తెలిసింది ఏంటి? యాంగిల్ P, యాంగిల్ Q అండ్ యాంగిల్ R. సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180. అంతేనా? ఇదైతే అందరికీ తెలుసు. క్లియర్? ఇక్కడ వరకు నో డౌట్ కదా. ఇప్పుడు మనం ఏం చేస్తే ఫాస్ట్గా వస్తుంది, ఇప్పుడు చూడండి. నేనేం చేస్తానంటే, ఇప్పుడు దీంట్లోని Q ఉంది, దీంట్లోని Q ఉంది, కాబట్టి P ప్లేస్లో ఏం రాయొచ్చు? 20 ప్లస్ Q రాయొచ్చా? ఓకే, Q ప్లేస్లో Q ఉంచుదాం. ఇక్కడ ఆర్ని కూడా Qలో రాసేయండి. ఏమవుతుంది? R ఈక్వల్ టు Q మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 180. ఈ ఒక్క ఈక్వేషన్తో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో చూడండి, 3Q 20 మైనస్ 26 మైనస్ 6, ఈ మైనస్ 6 ఇటు వస్తే ప్లస్ 6, సో 186. సో Q ఎంత అవుతుంది? 3 6 3 62. కానీ వాడు అడుగుతుంది Q కాదు, P. సో Qకి Pకి డిఫరెన్స్ ఎంత? 20. సో Q 62 కాబట్టి P ఎంత అవుతుంది? 82. సో ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైందా? అట్లా చేసుకోవాలి. నెక్స్ట్, which of the following are the angles of scalene triangle? Scalene triangle is the triangle in which the sides and angles are unequal. ఓకే, సో ఇక్కడ ప్రతి ఆప్షన్ చూడండి, ఇక్కడ అన్ఈక్వల్ యాంగిల్స్, కానీ చాలా మంది ఆప్షన్ ఏ చూసి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, స్కాలీన్ ట్రయాంగిల్ కాదేమో అని ఇది పెట్టరు. నెక్స్ట్, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇక్కడ టూ యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి, ఇది ఐసోస్లెస్. 2 యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి, ఇది ఐసోస్లెస్. సో కాబట్టి ఇవేవి కాదు. సో డెఫినెట్లీ ఆప్షన్ ఏ. అంటే అదేంటి సార్, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా అంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్కాలీన్ ట్రయాంగిల్ అవ్వచ్చు. ఓకే, ఇఫ్ ద యాంగిల్స్ ఆర్ సైడ్స్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ అన్ఈక్వల్, దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ స్కాలీన్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్, in triangle PQR 4 times of angle P equal to 5 times of angle Q equal to 20 times of angle R, then the value of angle Q is. సో చూడండి, ఇక్కడ నాకు 4P 5Q 20R ఉంది కాబట్టి రేషియో ఆఫ్ PQR ఏమవుతుంది? P/Q/R ఈక్వల్ టు 1/4/1/5/1/20. సో అన్నిటిని 20తో మల్టిప్లై చేస్తే 5/4/1. అంతేనా? ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? Q ఎన్ని పార్ట్స్ అమ్మా? 4 పార్ట్స్. సో ఆప్షన్లో 4 మల్టిపుల్ ఏది ఉందో అదే ఆన్సర్. సో ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చు, ఈ రెండిట్లోనే ఏదో ఒకటి. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత అవుతుంది? 5 + 4 + 1 అంటే 10. సో 10 పార్ట్స్, టోటల్ యాంగిల్ సమ్ ఎంత అవుతుంది? 180. సో 1 పార్ట్ ఎంత? 18. సో 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 4 × 18 అంటే 72 degrees. ఆప్షన్ ఏ. దట్స్ ఇట్. నెక్స్ట్, 16. If the angles of triangle are in the ratio of 1:2:3, the difference in the largest అంటే 3 parts and the smallest అంటే 1 part. ఈ రెండింటికి డిఫరెన్స్ 3 - 1 ఎంతమ్మా? 2 parts కావాలి మీకు. 2 parts అంటే డెఫినెట్ గా ఇట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 2. సో ఆప్షన్ లో 2 మల్టిపుల్ ఏది ఉంది? ఈ రెండు కాదు. సో అయితే గీతే ఏ గాని డి గాని అవ్వాలి. ఓకే, సో చూడండి, 1 + 2 + 3 ఎంతమ్మా? 6 parts. సో 6 parts 180 కాబట్టి 1 part ఎంత అవుతుంది? 30. సో 2 parts ఎంత అవుతుంది? 60. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ద సైడ్ BC ఆఫ్ ట్రయాంగిల్ ABC is produced to point D. సో ఇది ఒక ట్రయాంగిల్ ABC అనుకుందాం. ఈ ABCలో D వరకు ప్రొడ్యూస్ చేశాడు BC. AC = BC, ఈ రెండు ఈక్వల్. అంటే ఏ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి? ఇది ఆల్ఫా అయితే ఇది ఆల్ఫా, అంతేనా? అప్పుడు ఇది ఎంత అవుతుంది? 2α, బికాజ్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా. యాంగిల్ BAC 70 అంటే ఆల్ఫా 70 ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ACD. ACD అంటే 2α, ABC అంటే ఆల్ఫా. సో 2α - ఆల్ఫా అంటే అడుగుతున్నాడు, ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చాడు? 70. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 70. దట్స్ ఇట్. ఈ 2α ఎలా వేసామమ్మా? ఇట్ ఈస్ అన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎట్ సి విచ్ ఈస్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ అదర్ 2 ఇంటర్నల్ యాంగిల్స్. క్లియర్? సో అందుకనే ఈ టాపిక్స్ మీకు అర్థం కావాలి అంటే కొంచెం మీరు ఫాస్ట్ గా చేసి ఉండాలి. ఓకే, ఈ ఫార్ములాస్ అన్ని తెలిసి ఉండాలి. ఓకే, 18.
In triangle PQR, SNT are the midpoints of sides PQ and PR respectively. ఒక ట్రయాంగిల్ PQR ఉంది. ఓకే, దీంట్లో S is midpoint of PQ and T is midpoint of PR. సో ఈ రెండు మిడ్ పాయింట్స్ అయినప్పుడు డెఫినెట్ గా మనం ఏం చెప్తాం, ST is equal to half of the QR. ఓకే, the length of QR is 12 and ST is parallel. Of course it should be parallel because they are midpoints. Find the length of ST. ఏంటమ్మా, ST is always equal to the half of the QR అంటే 12/2 6 centimeters. ఆప్షన్ సి. ఇవన్నీ ప్రాపర్టీస్ మనం చెప్పుకున్నాం, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం ట్రయాంగిల్స్ లో. ఎస్, విత్ ప్రూఫ్స్ చెప్పుకున్నాం. ఫర్ ట్రయాంగిల్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇస్ 180, రైట్. ఏ అనేది ఖచ్చితంగా ఉండాలి, సో ఈ ఆప్షన్ పోయింది. నెక్స్ట్, ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ కెన్ నాట్ బి ఈక్వల్. అదేంటిది, ఈక్వలేటరల్ ట్రయాంగిల్స్ అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కదా, సో ఇది కాదు. బి ఉండకూడదు, ఇది తీసేయండి, ఇది తీసేయండి, అయిపోయింది ఆప్షన్ సి. మిగతా రెండు నేను చదవకుండానే ఆప్షన్ డి పెట్టేశాను. ఓకే, కెన్ హ్యావ్ అట్ మోస్ట్ వన్ అబ్ట్యూజ్ యాంగిల్. ఎస్, ఒకటే, మాక్సిమం ఒకటి మాత్రమే అబ్ట్యూజ్ ఉంటుంది. సమ్ ఆఫ్ టూ సైడ్స్ మే ఆర్ మే నాట్ బి ఈక్వల్ టు థర్డ్ సైడ్. కాదు కదా, అసలు ఈక్వల్ అనే ఆప్షనే లేదు. మే బి ఈక్వల్ టు కాదు, మే ఈక్వల్ అనేది అవ్వదు, మే నాట్ కూడా కాదు, షుడ్ నాట్ బి ఈక్వల్ టు థర్డ్ సైడ్. ఓకే, ఖచ్చితంగా సమ్ ఆఫ్ టూ సైడ్స్ అనేది గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్. ఓకే, సో కాబట్టి ఆప్షన్ ఏ అండ్ సి ఉండాలి, ఏంటి ఆప్షన్ డి మాత్రమే ఉంది. ఓకే, నెక్స్ట్ 20th. If the angles of triangle are in the ratio of 7:8:3, then value of the largest angle అంటే 8 parts. ఆప్షన్ లో 8 మల్టిపుల్ ఏదుందమ్మా, ఓన్లీ బి గాని ఏ గాని. ఓకే, సో చూడండి, 7 + 8 + 3 అంటే 18 parts. 18 parts 180 degrees అయితే 1 part ఎంత అవుతుందమ్మా, 10 degrees. సో మనకు కావాల్సింది ఏంటి, 8 parts. 8 parts ఎంత అవుతుంది, 80 degrees. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 21. The side BC of triangle ABC is produced to point D. సో ఇందాక మనం చేసినట్టే చేస్తున్నాం, ఇది BC D ప్రొడ్యూస్ చేసాం. AC ఈక్వల్ టు BC, ఈ రెండు ఈక్వల్ అంటే ఏం చెప్పాం, ఏ టూ యాంగిల్స్ ఈక్వల్, ఇది ఆల్ఫా అయితే ఇది ఆల్ఫా. సో ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ అట్ C, ఇది ఎంత అవుతుంది, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2α. యాంగిల్ BAC ఆల్ఫా ఇచ్చాడు 70 అని. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2.5 ACD. ACD అంటే ఎంతమ్మా, 2α. సో 2.5 into 2α అండ్ 1.5 into ABC ఎంతమ్మా, ఆల్ఫా. అంటే 2.5 into 2 అంటే 5α మైనస్ 1.5 ఆల్ఫా, అంటే ఇది ఎంతమ్మా, 3.5 ఆల్ఫా. సో ఆన్సర్ ఏంటి, 3.5 ఆల్ఫా. 3.5 అంటే 7/2 ఇంటూ ఆల్ఫా అంటే 70, 235. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా, 245. అంతేనా, 7 × 5 = 35, 7 × 3 = 21, 245 degrees. That's it. Okay, next 22. In triangle PQR, angle P plus angle Q is 84, then find the value of R. సో చూడండి, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇచ్చేసాడు 84 అని, థర్డ్ యాంగిల్ అడుగుతున్నాడు. మీకు బేసిక్ గా సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ P + Q + R అనేది 180 అని తెలుసు. దాంట్లో రెండు యాంగిల్స్ ఏమో 84 అయినప్పుడు మరి థర్డ్ యాంగిల్ ఏమవుతుంది, 180 - 84, దట్ ఈస్ 96 degrees. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. In triangle XYZ, A is a point on YZ such that XA equal to YA. Okay, so చూడండి, in triangle XYZ, A is a point on YZ such that XA equal to YA. XA and YA are equal. Okay, XYA is 50. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, అంటే ఇది 50 అయితే ఇది 50. ఓకే, AXZ అంటే ఇది ఎంత, 90 అంట. దెన్ వాట్ ఈస్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ XZA, ఇది ఎంత అని అడుగుతున్నాడు. సింపులా కదా, ఇది మొత్తం కలిపితే 69. ఓకే, ఇదేమో 50 అంటే 119. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 180 - 119 అంటే 61 degrees. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, next 24. If the sum of two sides of an equilateral triangle is 16, then find the third side. సో ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని ఈక్వల్, అంతేనా.
ఈ రెండు కలిపితే 16 అనుకుందాం. అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇది 8, ఇది 8. అప్పుడు థర్డ్ సైడ్ కూడా ఎంత అవుతుంది? 8. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 25. Side of equilateral triangle is 37√3. Then its altitude. What is the formula for altitude in equilateral triangle? Direct formula √3/2 into a. So √3/2 into a ante 37√3. Okay. √3 into √3 3. 37/2 ante 18.5. So 18 3 54 3 15 55.5 అంటే 55.5. Option D is the correct answer. Next, 26. If medians of triangle are equal, then the triangle. If all the medians of triangle are equal, then definitely it is an equilateral triangle. If all the altitudes are equal, then it is also equilateral triangle. Okay. In triangle ABC, D is the midpoint of BC, and if DL is perpendicular to AB and DM is perpendicular to AC such that DL equal to DM, then the triangle will be. So, this is a triangle ABC anukundam. Okay. D is the midpoint of BC. Okay. DL is perpendicular to, DL is perpendicular to AB and DM is perpendicular to AC and DL and DM are equal. Then the triangle will be. బేసిక్ గా మనం ఈ సైడ్స్ మీద ఆల్టిట్యూడ్స్ కనుక డ్రా చేసినప్పుడు ఇవి ఈక్వల్ అయితే ఆఫ్ కోర్స్ మీకు తెలిసి నేను చెప్పాను, మీకు గుర్తుంటే క్లాస్లోని ఈ రెండు ఏబి అండ్ ఏసీ అనేవి ఈక్వల్ అయిపోతాయి. సో 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇట్ ఈస్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. కానీ ఒక్కసారి మనం ప్రూఫ్ మళ్ళీ చెప్పుకుందాం, మీకు కూడా తెలుస్తుంది. డి మిడ్ పాయింట్ కాబట్టి బిడి బీసీ ఏమవుతాయి? ఈక్వల్. అంతేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనం డి మిడ్ పాయింట్ కాబట్టి ఏడి జాయిన్ చేస్తే ఏడి ఏమవుతుంది? మీడియన్. సో కాబట్టి ఏబిడి అనే ట్రయాంగిల్ ఏరియా అలానే ఏసిడి అనే ఏరియా ఈ రెండు ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఎస్ ఆర్ నో? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి ఆర్ ఈక్వల్. ఓకే, సిన్స్ డి ఇస్ మిడ్ పాయింట్. ఇప్పుడు ఏబిడిలోని ఇది బేసు, ఇది హైట్, ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంతేనా? ఇంటూ డిఎల్. అలానే ఏసీడీలో ఏసీ అనేది బేసు, డిఎం అనేది హైట్. సో ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఆఫ్ క్యాన్సిల్, డిఎల్ డిఎం ఈక్వల్ అని వాడే ఇచ్చాడు. సో కాబట్టి ఏబి ఈక్వల్ టు ఏసీ వచ్చిందా? ఏబి ఈక్వల్ టు ఏసీ అంటే 2 sides ఆర్ ఈక్వల్ ఇన్ ఏ ట్రయాంగిల్. సో ఇట్ ఈస్ ఐసోసెలస్ ట్రయాంగిల్. దట్స్ ఇట్. ఓకే. నెక్స్ట్, if the altitude from 2 vertices of a triangle, 2 opposite sides are equal, then the triangle. 2 altitudes మాత్రమే ఆపోజిట్ సైడ్ కి డ్రా చేసినప్పుడు ఈక్వల్ గా ఉంటే ఇట్ ఈస్ ఐసోసెలస్ ట్రయాంగిల్. 3 altitudes ఈక్వల్ ఉంటే ఇట్ ఈస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో 2 అన్నాడు కాబట్టి ఇక్కడ ఐసోసెలస్ అని చెప్తాం. నెక్స్ట్ 29. ట్రయాంగిల్ XYZ is an isosceles triangle with sides XY and XZ are equal. Measure of angle Y is 80. What is the measure of angle X? చెప్పాను కదా ఇందాక, నేను మళ్ళీ డయాగ్రామ్ డ్రా చేయక్కర్లేదు. ఇక్కడ ఇలా చూసిన వెంటనే Y అండ్ Z అన్ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఉంది కాబట్టి ఏదైతే కామన్ గా ఉందో దట్ ఈస్ అన్ అన్ఈక్వల్ యాంగిల్. ఓకే. సో ఈక్వల్ యాంగిల్స్ ఏంటంటే వై అండ్ జెడ్. వై 80 ఇచ్చాడు కాబట్టి జెడ్ కూడా ఏమవుతుంది? 80. 80 + 80 160. సో అప్పుడు అన్ఈక్వల్ యాంగిల్ ఏమవుతుంది? 180 - 160 అంటే 20. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డయాగ్రామ్ డ్రా చేయకుండా చేసుకోవాలి. If the lengths of 2 sides of an isosceles triangle are 6 and 12, then find the length of third side. ఇప్పుడు మనకి ఐసోసెలస్ లో 2 సైడ్స్ ఇచ్చేసాడు. ఓకే, 6 12 అన్నాడు అంటే ఈ 2 6 అయ్యి ఇది 12 అవ్వచ్చు, లేకపోతే ఈ 2 12 అయ్యి ఇది 6 అవ్వచ్చు. అంతేనా? ఈ 2 పాసిబుల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను 6 6 12 తీసుకుంటే 6 + 6 ఏమవుతుందమ్మా? 12. థర్డ్ సైడ్ కన్నా ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి కానీ ఈక్వల్ ఉండకూడదు. కాబట్టి ఇట్ కెనాట్ ఫార్మ్ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి 12 + 12 24, 6 + 12 18, ఏదైనా పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఈ 2 sides 12 and 6 అయినప్పుడు థర్డ్ సైడ్ ఏమవుతుంది? 12 అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 31. In right angle triangle ABC, angle C is 90 and CM is perpendicular on AB. ఇవి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ లో చాలా క్లియర్ గా చెప్పాం మోడల్స్ లో. ఇది సి, ఇది బి. ఓకే.
CM is perpendicular on AB. Right angle triangle లో ఎప్పుడైనా altitude drawn from the perpendicular, altitude drawn from the right angle vertex is given, then we have some formulas, specific formulas అని చెప్పాం. Yes or no? సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, AB 18 అన్నాడు, BM 6, ఇది 6 అయితే 12, CM ఎంత అంటున్నాడు. సో మనం ఫార్ములా ఏం చెప్పుకోవాలి ఇలాంటప్పుడు, ఇక్కడ కావాల్సిన వాల్యూ బట్టి మనం ఫార్ములా రాసుకుంటూ ఉండాలి. MC² ఈక్వల్ టు MA ఇంటూ MB, అది రాయొచ్చు. ఓకే, ఈ ఫార్ములాస్ ప్రూఫ్స్ అన్ని చెప్పాం క్లాస్లోని, మీరు చూసుకోవచ్చు. MA ఎంత 12, MB ఎంత 6, సో 72. సో MC ఇప్పుడు ఎంత √/72, 72 అండర్ రూట్ అంటే 36 ఇంటూ 2, సో 6√2 is the correct answer. So option A is the correct answer. Okay. 32. In the following sets, which set represent the side of a right angle triangle? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ కావాలి అంటే, ఇప్పుడు యాంగిల్స్ అనుకోండి ఖచ్చితంగా ఒక 90 ఉండాలని చెప్తాం. సైడ్స్ అంటే ఎలా చెప్తాం, డెఫినెట్ గా ట్రిప్లెట్ ఫామ్ చేయాలి. ఎక్కడ ట్రిప్లెట్ ఉంటే అదే ఆన్సర్. సో 5, 12, 13 నోన్ ట్రిప్లెట్ ఒకటి ఉంది కదా, అదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 33. In triangle ABC, two medians intersect at G right angles. AD is 12, BE is 9, then length of AB. ఇది చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి కూడా వస్తుంటాయి ఇలాంటివి. సేమ్ వాల్యూ సేమ్ ప్రాబ్లం వస్తుంటుంది. ABC, ఇది AD, ఓకే, ఈ రెండు ఈక్వల్ మీడియన్ కాబట్టి, అండ్ BE, ఓకే, ఈ రెండు ఈక్వల్, ఇంటర్సెక్ట్ ఎట్ G, ఓకే, ఇది 90 degrees. AD 12 అంట, AD మొత్తం 12 అయినప్పుడు AG ఎంత అవుతుందమ్మా, 3 parts 12 అయినప్పుడు ఇది 2 parts కదా, 2 parts అంటే ఎంత అవుతుంది, 3 parts 12 అయితే ఇది 8. ఓకే, నెక్స్ట్ BE ఏమో 9 అంట. ఎందుకు మనం 2 parts 3 parts అంటున్నాం, బికాస్ సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. ఇది 2 parts, ఇది 1 part, అలానే ఇది 2 parts, ఇది 1 part. సో టోటల్ 3 parts అయినప్పుడు 2 parts ఇది ఎంత అవుతుంది, 6 centimeters. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, AB. ఇక్కడ మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనబడుతుందా, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది A, ఇది G, ఇది B. AG ఏమో 8, BG ఏమో 6. సో AB ఎంత అవుతున్నప్పుడు 10 centimeters, బికాస్ 6, 8, 10 ట్రిప్లెట్. సో ఆప్షన్ D ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ మోర్ దెన్ 1 time రాసే ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా ఫాస్ట్గా పెడతారు, ఎందుకంటే ఇవన్నీ రిపీటెడ్ ప్రీవియస్ మోడల్స్ అనమాట. 34. In triangle PQR, PT is the median, then which of the following is correct? So PT median అంటే ఇక్కడ సైడ్స్ ఇచ్చాడు, PQ, PR, PT, QT ఇవన్నీ అంటే ఏంటి, ఏం చేస్తామమ్మా, అపోలోనియస్ థీరం అనేది మనం మీడియన్స్ లో చెప్తాం. ఓకే, సపోజ్ ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్ PQR and PT is the median. Okay, then sum of the squares of these sides from the vertex we draw the median. అంటే మీడియన్ ఎక్కడి నుంచి డ్రా చేసాం, P నుంచి. అంటే PQ² plus PR² is equal to 2 times of sum of the squares of the median plus half of the square of the opposite side. That is PT² plus QT². Option B is the correct answer. Okay, next 35. In a triangle PQR, the bisectors of angle Q and angle R meet at point O. So చూడండి, ఇది ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్. ఓకే, O యాంగిల్ QR is 107. ఇది డైరెక్ట్ గా మనం ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ నేర్చుకున్నట్టు చెప్తాం. సో యాంగిల్ QOR is always equal to 90 plus half of angle P/2. ఈ రిమైనింగ్ యాంగిల్లో హాఫ్ కి 90 యాడ్ చేయాలి. సో అలా చెప్పొచ్చు. ఎప్పుడు యాంగిల్ O కావాలంటే, అలా కాకుండా యాంగిల్ O ఇచ్చి యాంగిల్ P కావాలంటే ఈ 107 లోంచి 90 తీసేసి దాన్ని ట్వైస్ చేస్తే యాంగిల్ P వస్తుంది. 107 లో 90 తీస్తే 17. సో దీనికి ట్వైస్ చేయండి, 34 degrees is the correct answer. Next, in triangle DEF, the bisector of angle D intersects side EF at point N. ఇది DEF అనుకుందాం. ఓకే, యాంగులర్ బైసెక్టర్ థీరం ఇది. DE is 36, D అనేది ఇంటర్సెక్ట్ EF at N. ఓకే, ఈ రెండు ఈక్వల్. DF 40, EF 38. సో మనకి యాంగులర్ బైసెక్టర్ థీరం బట్టి ఏం చెప్పొచ్చు, ద యాంగులర్ బైసెక్టర్ డివైడ్స్ ది ఆపోజిట్ సైడ్ ఇన్ ద రేషియో ఆఫ్ సైడ్స్ కంటైనింగ్ దట్ యాంగిల్.
అంటే ఈ ఈఎన్ బై ఎన్ఎఫ్ అనేది ఎలా రేషియో ఉంటుంది 36:40 అంటే 4 9s 4 10s 9:10 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో 9:10 అంటే 9 + 10 ఎంతమ్మా టోటల్ 19 పార్ట్స్ 19 పార్ట్స్ 38 అన్నప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది 2 సెంటీమీటర్స్. కానీ ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు ఎన్ఎఫ్ ఎంత 10 పార్ట్స్. సో 1 పార్ట్ 2 కాబట్టి 10 పార్ట్స్ ఎంత అవుతుంది 20 సెంటీమీటర్స్. అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ABC, AB is 6, BC is 9 and AC is 12. AD is the angular bisector of angle BAC. ABCలో AD angular bisector అంటే రెండు ఈక్వల్. AB 6, BC 9, AC 12. సేమ్ ఇందాకట్లానే DC ఇది అడుగుతున్నాడు. సో సేమ్ చెప్పండి, BD is to DC ఎంత అవుతుంది 3 రెళ్ళ సారీ 6 1 6 రెళ్ళ ఎందుకు 3తో చేస్తున్నా 6 1 6 రెళ్ళ అంటే 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. 1 + 2 ఎంతమ్మా 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ 9 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది 3. మరి 2 పార్ట్స్ ఎంత అవుతుంది 6 సెంటీమీటర్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు ఎవరికైనా కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాం అనిపిస్తే డెఫినెట్గా మీరు మన వీడియోస్ అయినా లేకపోతే మీరు ప్రిపరేషన్లో కానీ సరిగ్గా లేనట్టే. ఓకే, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ యూ హ్యావ్ టు జస్ట్ వెరిఫై యువర్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్. మీరు ఏ లెవెల్లో ఉన్నారని తెలుసుకోవడానికి. ఓకే, అంతేగాని మీరు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఈ క్వశ్చన్స్ చూస్తానంటే ఏ యూజ్ ఉండదు నా వీడియోస్తో మీకు. ఓకే, నెక్స్ట్ 38. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ సఫిషియంట్ టు కంక్లూడ్ ద 2 triangles ఆర్ కాంగ్రియంట్. కాంగ్రియంట్ అవ్వాలి అంటే మనం ఏం చెప్తాం, దే హ్యావ్ 2 ఈక్వల్ సైడ్స్ అండ్ సేమ్ పెరిమీటరా, లేకపోతే సేమ్ ఏరియా అండ్ సేమ్ బేసా, 1 side and 1 angle of both triangle ఈక్వలా, these have the same base and same height. సేమ్ బేస్ సేమ్ హైట్ ఉన్నది అంటే సేమ్ ఏరియా, అంతేనా? ఎస్. సపోజ్ మనకి 2 ఈక్వల్ సైడ్స్ ఉంది. ఓకే, సో చూడండి, ఇప్పుడు నేను ఇలా పెట్టాను అనుకోండి, ఇలా ఒకటి పెట్టాను అనుకోండి, ఇది ఎక్స్ ఇది ఎక్స్, 2 ఈక్వల్ సైడ్స్ ఉన్నాయి. ఓకే, ఇది వై వై ఓకే, ఇంకొకటి ఈక్వల్ కదా, 2 ఈక్వల్ అంటున్నాం. సో 2 ఈక్వల్ సైడ్స్ ఉన్నాయంటే డెఫినెట్గా ఇంకో సైడ్ కూడా ఈక్వల్ అయిపోతుంది, అంతే కదా? ఓకే, అండ్ దే హ్యావ్ సేమ్ పెరిమీటర్ అంటున్నాడు. సేమ్ పెరిమీటర్ ఉంటే చాలు, ఇంకా డెఫినెట్గా ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సేమ్ ఏరియా ఉండి సేమ్ బేస్ ఉన్నప్పుడు మనం చెప్పలేము, ఎందుకంటే సేమ్ బేస్ ఇప్పుడు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అమ్మా. ఓకే, ఇప్పుడు మనకి ఏరియాస్ ఈక్వల్ అంటున్నాం, బేస్ ఈక్వల్ అంటున్నాం, అంటే 2 సేమ్ హైట్ ఈక్వల్ ఉంటాయి కానీ ఇంకొక సైడ్ ఈక్వల్ అని చెప్పడం లేదు కదా, కాబట్టి ఆప్షన్ బి కాదు. 1 side and 1 angle of both triangles ఈక్వల్ ఉన్నా కూడా మనం కాంగ్రియంట్ అని చెప్పలేం. కాంగ్రియంట్ అంటే 2 ఈక్వల్ ట్రయాంగిల్స్ అని అర్థం. దే హ్యావ్ సేమ్ బేస్ అండ్ సేమ్ హైట్. సేమ్ బేస్ అండ్ సేమ్ హైట్ ఉంటే సేమ్ ఈక్వల్ ఏరియా ఉంటుంది తప్ప వీ కెనాట్ కంక్లూడ్ దట్ కాంగ్రియంట్. సో ఈ సేమ్ ఏరియా ఉన్న ప్రతి ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అవ్వవు, కానీ అన్ని కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ మాత్రం సేమ్ ఏరియా ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 2 triangles are congruent if area of triangle EFG is 124 then area of HIJ. ఇప్పుడే చెప్పాం కదా, కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పాము అంటే డెఫినెట్ గా దే హ్యావ్ ఈక్వల్ ఏరియా. సో EFG 124 అయితే HIJ కూడాను 124. ఓకే, నెక్స్ట్, by applying which of the following criteria can 2 triangles not be proved congruent? not be proved congruent. ASA ప్రకారం కాంగ్రెంట్ అని చెప్పొచ్చు, SSS ప్రకారం కాంగ్రెంట్ చెప్పొచ్చు, SAS ప్రకారం చెప్పొచ్చు. ఇది కదా మనం నేర్చుకున్నాం మన క్లాసెస్లోని. యాంగిల్ 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 3 యాంగిల్స్ కనుక ఈక్వల్ అయితే మనం కాంగ్రెంట్ అని చెప్పలేం, సిమిలర్ అని మాత్రమే చెప్పగలం. కాబట్టి దేనివల్ల మనం ప్రూవ్ చేయలేం, బి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, triangle PQR. This is the symbol of congruency, not similarity. PQR and M1 are congruent. Congruent అంటే they have corresponding equal sides. Okay, and corresponding equal angles. Angles అనేవి corresponding angles అనేవి ఈక్వల్ గా ఉంటాయి, corresponding sides అనేవి కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, సో మనం వాడు ఇచ్చినట్టుగా మనం డ్రా చేసుకోవాలి. ఓకే,
ఆర్డర్. ఇది P, ఇది Q, ఇది R అంటే ఇది M, ఇది O, ఇది N. యాంగిల్ PQR ఇది 82 అంటే ఇది కూడా 82నే. నెక్స్ట్ QRP ఇది 47 అంటే ఇది కూడా 47నే. నెక్స్ట్ MON అంటే ఇది ఎంత ఇచ్చాడు వాడు 5y - 8 ఇచ్చాడు, అది ఆల్రెడీ 82 అని తెలిసిపోయింది మనకి. RPQ ఇది ఎంత ఇచ్చాడు 51 ఇచ్చాడు. QR ఈస్ 24, QR సైడ్ ఇచ్చాడు 24 అని, సైడ్ ఇది 24 అయితే ON కూడా 24ఏ. ఈ ON వాల్యూ ఎంతంట 3x + y అని ఇచ్చాడు. సో దీన్ని బట్టి మనం ముందు మొత్తాన్ని రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు x + y కావాలి. ఇప్పుడు 82 = 5y - 80 అంటే 8 అంటే 5y ఎంత అవుతుంది 90 అంటే y ఎంత 18, 3x + 18. ఓకే, నెక్స్ట్ 3x + 18 24 అంటే 3x ఎంతమ్మా 6, x ఎంత 2. సో ఇప్పుడు x + y ఎంత అవుతుంది 20. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 42. Triangle ABC and triangle RPQ are congruent, then the side of triangle ABC that corresponds to PQ. PQ కి కరెస్పాండ్ గా ఇక్కడ లాస్ట్ 2 సైడ్స్ అయినప్పుడు ఇక్కడ లాస్ట్ 2 వాల్యూస్ తీసుకోవాలి. ఆ PQ కి కరెస్పాండింగ్ ఏమవుతుంది BC. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్స్ ABC అండ్ DEF AB = FD. ఇక్కడ చూడండి మనకి DEF ఈ రెండు డైరెక్ట్ గా కాంగ్రెన్స్ అని చెప్పలేదు, కానీ ఏం చెప్తున్నాడు ABCలో DEFలో AB అనేది FD అంట, అండ్ యాంగిల్ A అండ్ యాంగిల్ D అనేది ఈక్వల్. సో కాబట్టి మనం డైరెక్ట్ గా చాలా జాగ్రత్తగా రాసుకోవాలి ఆర్డర్ అనేది. సో ఇక్కడ ABC పెట్టాం, A కి కరెస్పాండింగ్ యాంగిల్ ఏంటి D. నెక్స్ట్ AB FD ఆర్ ఈక్వల్. సో AB తీసుకున్నప్పుడు ఇక్కడ FD అంటే ఇది F ఇక్కడ ఉండాలి, అప్పుడు C ఏమవుతుంది E కి కరెస్పాండింగ్ యాంగిల్ అవుతుంది. సో అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ DFE అనేవి అవి కాంగ్రెంట్ అవుతాయా సిమిలర్ అవుతాయా అనేది మనం చెప్పాలి. వాడు అంటున్నాడు ఏంటి ద 2 triangles are congruent by SAS అని ఆడే చెప్తున్నాడు, కాంగ్రియన్సీ అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలి ఇఫ్ అన్నాడు అంటే SAS ప్రకారం ఆ రెండు కాంగ్రెంట్ అవ్వాలి అంటే ఈ ఒక సైడ్ ఈక్వల్ అని చెప్పాం, ఇంకొక యాంగిల్ ఈక్వల్ అని చెప్పాం, మరి ఇంకొక సైడ్ ఈక్వల్ అవ్వాలి అంటే ఇప్పుడు చూడండి AC అండ్ DE ఈక్వల్ అవ్వాలి, అంతేనా. ఇప్పుడు మనకి ABDF ఈక్వల్. సో ABDF ఈక్వల్ అయ్యాక యాంగిల్ A యాంగిల్ D చూడండి మనకు అందరికీ తెలుసు ఏంటది SAS క్రైటీరియా అనేది తెలియాలి, సైడ్ యాంగిల్ సైడ్. ఓకే, ఇది A ఇది B ఇది C అనుకోండి. ఓకే, ఇది D ఇది F ఇది E అనుకోండి. యాంగిల్ ఈక్వల్, ABDF ఈక్వల్. సైడ్ యాంగిల్ సైడ్ ప్రకారం ఏంటి ఇంకొక సైడ్ ఈక్వల్ అవ్వాలమ్మా ఈ యాంగిల్ కి ఇంకొక సైడ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ABDF సరిపోయింది, ఇప్పుడు DEAC ఈక్వల్ అవ్వాలి, అప్పుడే మనకి SAS ప్రకారం కాంగ్రెంట్ అవుతుంది, అంతేనా. అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 44. ఇన్ ట్రయాంగిల్ ABD అండ్ FEC, ఓకే, length angle BAD 60, okay, length of BD is equal to length of CE, okay, ABD equal to ABD అంటే ఇది, okay, it is 90, FEC 90, okay, length of AB and FE are equal. oh super, అంటే ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమైపోతుందా ఈ ట్రయాంగిల్ అలానే ఈ ట్రయాంగిల్ కాంగ్రియంట్ అవునా కదా, అంతేనా. ఎస్, ఫైండ్ ద రేషియో ఆఫ్ యాంగిల్ BAD కాంగ్రెంట్ కాబట్టి ఇది 60 అయితే ఇది 60 అవుతుంది. ఓకే, యాంగిల్ BAD FCE ఇది 60 ఇది 90 అయితే ఇది ఎంత అవుతుంది 30. సో యాంగిల్ BAD ఏమో 60, యాంగిల్ FCE ఏమో 30, 60/30 అంటే ఎంతమ్మా 2:1. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 45. If triangle PQR is congruent to triangle ABC and AB equal to 6, angle B equal to 50 and angle A equal to 70, then which of the following is true?
సేమ్ ఇక్కడ కాంగ్రియంసీ ఏబి 6 అయినప్పుడు ఏబికి కరస్పాండింగ్ సైడ్ ఏంటి పీక్యూ, పీక్యూ అనేది 6 అవ్వాలి, క్యూఆర్ కాదు, అంటే ఈ రెండు తప్పు, ఈ రెండిట్లోనే ఏదో ఉండాలి. ఓకే నెక్స్ట్ యాంగిల్ ఏ 70 యాంగిల్ బి 50 అంటే యాంగిల్ సి ఎంతమ్మా 60 అవుతుంది, ఈ రెండు 120 కాబట్టి 60. సో సికి కరస్పాండింగ్ యాంగిల్ ఏంటి ఆర్, ఆర్ 60 అవ్వాలి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ 46 ABC and QPR are congruent triangles such that AB is 7, AC is 8, B is 65, C is 75, then which of the following is true? సో చూడండి డ్రా చేసుకుంటేనే ఈజీ కొంచెం, బట్ ఆర్డర్ మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఏ, ఇది బి, ఇది సి తీసుకుంటే ఏకి కరస్పాండింగ్ క్యూ, బికి పి, సికి ఆర్. ఓకే ఏబి 7 అయినప్పుడు క్యూపి కూడా ఎంత అవుతుంది 7, ఏసీ 8 అయినప్పుడు క్యూఆర్ కూడా 8, యాంగిల్ బి 65 అయితే యాంగిల్ పి 65, యాంగిల్ సి 75 అయితే యాంగిల్ ఆర్ 75. సో నాకు యాంగిల్ ఏ చెప్పండి 60, 70, 70, 140 కాబట్టి ఇది 40, ఇది 40. ఓకే చూడండి ఆర్ 75 అంట ఎస్, పీక్యూ 8 అంట కాదు, సో ఇది కాదు, పీక్యూ 7 అంట ఓకే, యాంగిల్ ఆర్ 75, సో ఇది ఆన్సర్ అయిపోయింది, మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే 47 triangle ABC and triangle DEF are two triangles such that triangle ABC and triangle FDE are congruent. చూడండి ఇక్కడ మారింది చూసారా ఆర్డర్, మీరు డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రా చేసుకోవాలి. ఇది ABC అని డ్రా చేస్తే దానికి కరస్పాండింగ్ గా FDE పెట్టాలి, DEF పెట్టేస్తారు చాలా మంది, ఇది F, ఇది D, ఇది AB 17 అంట అంటే ఖచ్చితంగా FD కూడా 17, యాంగిల్ బి 52 అంటే యాంగిల్ డి ఆల్సో 52, యాంగిల్ ఏ 95 అంటే యాంగిల్ ఎఫ్ 95. చెప్పండి ఇప్పుడు 140, 147 అంటే 50, 33. ఓకే అంటే ఇది 33 అవుతుంది. ఓకే వాడు ఏమంటున్నాడు డిఈ 17 అంట, డిఎఫ్ 17 కాబట్టి ఈ రెండిట్లోని ఓకే. నెక్స్ట్ 33 యాంగిల్ డిఆ యాంగిల్ ఈ 33, యాంగిల్ ఈ 33. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ triangle ABC and triangle PQ are respectively congruent. AB equal to 8 equal to PQ and BC equal to 10 equal to QR and angle B 35 and angle P plus angle C equal to how much? So ఇక్కడ చూడండి ABC and PQ are congruent కాబట్టి యాంగిల్ B ఇచ్చేసాడు. సో ఏబిసి పిక్యూఆర్ కాంగ్రెంట్ కాబట్టి యాంగిల్ పి అనేది దేనికి కాంగ్రెంట్ అవుతుంది, కరస్పాండింగ్ యాంగిల్ ఏకి కాంగ్రెంట్ అవుతుంది, అంతేనా. ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్లో బి ఇచ్చాడు, ఇప్పుడు ఏ ప్లస్ సి అడుగుతున్నాడు. ఏముందమ్మా యాంగిల్ బి తెలుసు కాబట్టి ఏ ప్లస్ ఏమవుతుంది 180 - 35 అంటే ఎంత అవుతుంది 145 degrees. దట్స్ ఇట్. ఓకే నెక్స్ట్ వన్ the points P and S are on the same side of the line segment QR such that angle PQR is 90 and angle SRQ is 90 and PQ equal to SR. Select the correct statement. చూడండి సో ఒక లైన్ సెగ్మెంట్ క్యూఆర్ ఉంది, ఓకే పి అండ్ ఎస్ఆర్ ఆన్ ద సేమ్ సైడ్ అంటే ఇటువైపు పి తీసుకుంటే ఇటువైపే ఎస్ తీసుకోవాలి, ఇటువైపు తీసుకోకూడదు, ఇలా ఇంకో సైడ్. ఓకే సో ఇప్పుడు ఇది పిక్యూ అనుకుందాం, PQR 90 అన్నాడు. నెక్స్ట్ SRQ కూడా 90 అని అంట, SRQ కూడా 90. ఓకే PQSR ఈక్వల్ అన్నాడు. సో ఇప్పుడు మనకేంటి ఆప్షన్స్ లో PQR అండ్ SQR అంటే ఈ రెండు ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కాంగ్రెంట్, ఎలా కాంగ్రెంట్ చూద్దాం. సో ట్రయాంగిల్ PQSR ఈక్వల్ కాబట్టి ట్రయాంగిల్ SR రావాలి. ఓకే నెక్స్ట్ రిమైనింగ్ ఇంకేముంది Q. సో కాబట్టి PQR SRQ కాంగ్రియంట్, PQR SRQ కాంగ్రియంట్, అంతేనా. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో అది RHS SAS ఏ యాక్సియం బట్టి. RHS అంటే రైట్ యాంగిల్ హైపోటెనస్ సైడ్, కానీ ఇక్కడ హైపోటెనస్ గురించి అసలు ఎక్కడ మెన్షన్ చేయలే కాబట్టి ఇది కాదు. మరి సైడ్ యాంగిల్ సైడ్ అవుతుందంటే ఎస్, సైడ్ PQSR ఈక్వల్ and angle Q and angle R are equal and QR is the common side. So yes, angle yes. So side angle side axiom batti these two are congruent. So option D is the correct answer.
Clear? Next, 50th. In triangle DEF, DE equal to 12, EF is 15 and DEF is 19. So చూడండి, DEF ఇది E, ఇది D, ఇది F. ఓకే, ఇది 90. DE 12, EF 15. ఓకే, DEF సరిపోయింది. DEF ఈజ్ కాంగ్రుయెంట్ టు XYZ. అంటే XYZ ఏమవుతుంది, ఇది X అవుతుంది, ఇది Y అవుతుంది, ఇది Z. కరస్పాండింగ్ యాంగిల్స్ తీసుకోవాలి. YZ ఈజ్ 15. సో EF 15 కాబట్టి YZ 15 అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ XZ? అప్పుడు XZ ఎంత అవుతుంది, DE కి కరస్పాండింగ్ సైడ్ కాబట్టి అది 12 అయితే, సారీ XZ అంటే ఇది కదా, ఓకే సారీ XY అనుకున్నా. సో ఇది 12, XY 12, Y 15 కాబట్టి ఇది ఎంత అవుతుంది, ఇప్పుడు రెండిట్లోని 3 కామన్ తీసేసారు అనుకోండి. ఓకే, సో 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 4, ఇక్కడ 5, 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా, 41. సో 3√41 is the correct answer. Option A. Next question. Let ABC be triangle if the midpoints of AB, BC and AC. చాలా మంచి క్వశ్చన్ ఇది. ABC, AB midpoint ఎంత, D అంట, BC midpoint E and AC midpoint F. ఓకే, సో మీకు అందరికీ తెలుసు కదా, ఫర్ సపోజ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్, it is small a, it is small b, it is small c, then DF is a by 2 and it is a by 2, it is a by 2. And next, if it is b, total side AC is b, then it is b by 2, it is b by 2 and this is b by 2. And another one, it is c by 2, c by 2, c by 2. ఇప్పుడు సైడ్స్ చూడండి, SSS యాక్సియం బట్టి ట్రయాంగిల్ DEF ఈజ్ కాంగ్రుయెంట్ టు DE ఎంతమ్మా, DE B by 2 వచ్చింది అంతేనా. DE B by 2 లోని మనకి DEB, ట్రయాంగిల్ DEB ఈజ్ కాంగ్రుయెంట్ అంతేనా, DE B by 2. ఓకే, DEF DEB. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మీరు అలానే మిగతావన్నీ రాయొచ్చు, కానీ ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ అంత ఆర్డర్లోనే కాకుండా మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తూ చూడండి. బేసిక్గా మీకు అందరికీ తెలుసు, ఈ ప్రతి చిన్న ట్రయాంగిల్ కూడాను అన్నీ కూడాను కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఒకదానికొకటి. కానీ ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూడండి, ABC. ఈ చిన్న ట్రయాంగిల్ అనేది పెద్ద ట్రయాంగిల్లో మనకి 1/4 పార్ట్ ఉంటుంది కానీ ఈక్వల్ అయితే ఉండదు కదా. సో ఇక్కడ చాలా క్లియర్ గా మనం ప్రతిదిన అంత ఆర్డర్ లో చేయక్కర్లేదు, ఇక్కడ నాట్ కాంగ్రుయెంట్ అన్నాడు కాబట్టి ఈ చిన్న ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్లో చిన్నదే ఉంటుంది కానీ ఈక్వల్ గా ఉండదు, కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మీకు ఫర్ సపోజ్ ఈ 4ను చాలా క్లియర్ గా అడిగాడు అనుకోండి, అంటే లెటరింగ్ తో సహా అడిగినప్పుడు మాత్రం ఈ విధంగా చేసుకుంటారు. ఓకే, 52 EFG HAG ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. చాలా చూసుకోండి, యాంగిల్ E అండ్ H ఆర్ ఈక్వల్, F అండ్ I ఆర్ ఈక్వల్. మనం రాద్దాం, ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. EFG HIJ. ఓకే, E ఈక్వల్ టు H, F ఈక్వల్ టు I. ఓకే, FG is 9. ఓకే, 3EF ఈక్వల్ టు HI అంట, అంటే EF బై HI ఎంతమా, EF బై HI ఈజ్ ఈక్వల్ టు 1/3. అంటే ఇది 1 పార్ట్ ఉంటే ఇది 3 పార్ట్స్ ఉంటుంది. అలానే ప్రతి కరస్పాండింగ్ సైడ్ కూడా సేమ్ రేషియోలోనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, EFG 1 పార్ట్ అయితే IJ ఎంత పార్ట్ ఉంటుంది, 1 పార్ట్ 9 కాబట్టి 3 పార్ట్స్ ఎంత అవుతుంది, 27. సో వాడు ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, IJ అడుగుతున్నాడు. సో 27, దట్స్ ఇట్. 53. In triangle PQR, MNS are the midpoints of PQ, PR, QR respectively. If the area of triangle PQR is 46, then what is the area of quadrilateral MNRQ? ఇందాకట్లానే డ్రా చేసుకోండి, ఈజీగా చేస్తారు. PQR, PQ యొక్క మిడ్ పాయింట్ M, PR యొక్క మిడ్ పాయింట్ N, QR మిడ్ పాయింట్ S. ఓకే, area of triangle PQR, what is the area of quadrilateral MNRQ? MNRQ, ఇది quadrilateral. ఓకే,
సో మనం ఈ రెండు ఇలా జాయిన్ చేసాం అనుకోండి, ఫర్ సపోజ్ మొత్తం మనకి ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి. ఓకేనా, అన్నీ కూడా ఈక్వల్. సో 46/4 అంటే ఎంతమ్మా, సో 46/4 అనేది ఈచ్ పార్ట్, అంతేనా. ఇప్పుడు మీరేం కావాలి, ఈ 3 పార్ట్స్ అడుగుతున్నాడు. క్వాడ్రిలేటరల్ అంటే ఇక్కడ ఈ క్వాడ్రిలేటరల్ అంటే మొత్తం ఈ 3 పార్ట్స్ వస్తున్నాయి. సో ఒక్కొక్క పార్ట్ 46/4 కాబట్టి 3 పార్ట్స్ కావాలి, కాబట్టి 3 × 46/4 అంటే 3 6 8 18 3 4 12 + 3 113 138/4 అంటే ఎంత వస్తుంది, 4 3 12 4 9 36 4 5 సారీ 12 18 4 4 16 20. సో 34.5. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. In triangle ABC, DE is parallel to BC. ABC, DE is parallel to BC. ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, ఈ రెండు ప్యారలల్ కాబట్టి చిన్న ట్రయాంగిల్ ADE అనేది పెద్ద ట్రయాంగిల్ ABCకి సిమిలర్ గా ఉంటుంది, ఇవి మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్, AE/EC ఎంతో చెప్పండి. 5AE = 3AC కాబట్టి AE/EC 3/5. సో అంటే ఇది 3 పార్ట్స్ అయితే ఇది 5 పార్ట్స్. ఓకే, సో సిన్స్ DE is parallel to BC, AE/EC = AD/DB అంటే ఇది కూడా 3:5. సో టోటల్ ఎంత, 8 పార్ట్స్. 8 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, 6.4. సో 1 పార్ట్ ఎంత అవుతుంది, 0.8. మనకి ఏం కావాలి, 5 పార్ట్స్. DB అంటే 5 పార్ట్స్ కాబట్టి 5 × 0.8 ఎంత, 4. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఇన్ ట్రయాంగిల్స్. బేసిక్ గా మనకి ట్రయాంగిల్స్ లో ఇంకా క్వశ్చన్స్ వచ్చాయి, అవి మనం ఏంటి పెరిమీటర్ కి ఏరియాస్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా 2D మెన్సురేషన్ లో చెప్పుకుంటున్నాం. ఓకే, సో ఎప్పుడైతే మనం మెన్సురేషన్ 2D డిస్కస్ చేస్తామో దాంట్లో మీకు ఆ క్వశ్చన్స్ అన్ని వస్తాయి ట్రయాంగిల్స్ లో. ఓకేనా, సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్. అండ్ మళ్ళీ మీకు చెప్తున్నాను, ఈ వీడియోస్ అన్ని కొంచెం నేను ఫాస్ట్ గానే చెప్తాను, ఎందుకంటే మీకు అందరికీ ఒక అవగాహన ఉంది అన్నది నేను మైండ్ లో పెట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి డెఫినెట్ గా వితౌట్ ప్రాపర్ ప్రాక్టీస్ ఆర్ వితౌట్ ప్రాపర్ ప్రిపరేషన్ మీరు ఈ వీడియోస్ చూసినా అర్థం కావు. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ దీస్ వీడియోస్ ఓన్లీ ఆఫ్టర్ సమ్ ప్రిపరేషన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. జై హింద్.